మనకు సంవత్సరంలో 12 మాసాలు వస్తాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, పంచాంగం ప్రకారం కూడా సంవత్సరంలో 12 నెలలు వస్తాయి. ఒక్కో నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. చైత్ర మాసానికి ఒక ప్రత్యేకత, వైశాఖానికి ఒక ప్రత్యేకత, జ్యేష్ఠ మాసానికి ఒక ప్రత్యేకత, ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకత, ఇలా ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. మాఘమాసంలో అందులో మాఘమాసానికి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటి అంటే మాఘమాసం గురించి. మాఘం మధురమయం జగత్ అన్నారు పెద్దలు. అయినా మధురం ఏమిటో చూద్దామా. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షం అన్నాడు. అన్నిటికన్నా అంటే అన్ని మాసంలో కంటే కూడా మార్గశిర్మాసం నందు నేను ఉంటాను అన్నాడు. అంత విశిష్టమైన మార్గశీర్షాన్ని దాటుకుని పౌష్యలక్ష్మిని ఆరాధన చేసి ఆ మహాలక్ష్మి ఆశీస్సులను, కృపా కటాక్షములను పొంది గొబ్బెమ్మలకు నైవేద్య నీరాజనాలు అందించి మాఘంలోకి అడుగుపెట్టాం మనం. ఇప్పుడు మనం మాఘమాసంలో ఉన్నాం. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, గృహ నిర్మాణాలు, గృహప్రవేశాలు, ఉపనయన మంత్ర సంస్కారాలన్నింటికీ నేనున్నానుగా అంటూ బాధ్యతాపరుల మోతతో మన ముందుకు వస్తుంది మాఘమాసం. స్వాగతిద్దామా మరి. మాఘమాసము 4 ఆదివారాలు సూర్యభగవానునికి పూజా వ్యవహారాలన్నీ నడుస్తాయి. ఈ నెలంతా కూడా మాఘ స్నానాలు, మాఘమాసం సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలడం, నైవేద్యాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ నెలలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. మాఘమాసం 4 ఆదివారాలు సూర్యభగవానికి పూజ. గోధుమ రవ బెల్లంతో పరమాన్నం, బియ్యం పాయసంతో పాయసం చేసే ఆ పరమాన్నం, ఎర్రని పూలతో పూజ, స్వామికి అర్ఘ్యం, మంగళహారతులు ఇస్తాం. తదుపరి శ్రీపంచమి సరస్వతీమాత పూజ కూడా వెంబటే వచ్చేస్తుంది. శ్రీపంచమి సరస్వతీమాత పూజ తెల్లని పూలు, తెల్లని వస్త్రాలు, చక్కెర, కొబ్బరి, అటుకులు, కలకండలతో పూజా నైవేద్యాలు, ప్రతి ఇంటిలో ప్రతి గుడిలో వాణిమ్మకు నైవేద్యాలు అందిస్తాం. పాయసం నూరూరెట్లుగా చేసి ఆరగింపుగా ప్రత్యక్ష నారాయణుడికి కూడా అందిస్తాం. ప్రత్యక్ష నారాయణ అంటే ఎవరు? సూర్యభగవానుడు. ఆ స్వామికి పాయసం మహా ఇష్టం, అందువల్ల చక్కగా అందిస్తాం అన్నమాట. ఈ వెంటనే రథసప్తమి వస్తుంది. రథసప్తమి జిల్లేడాకులతో స్నానం, రేగి పళ్ళతో స్నానం, నెలనాళ్ళు పెట్టిన గొబ్బెమ్మలతో ఆవు పాలతో పాయసం చేసుకుని అది పాయసం నూరేరెట్లుగా చేసి ఆరగింపుగా ప్రత్యక్ష నారాయణ మన సూర్యభగవానుడికి మనం అందిస్తాం. పక్కనే నేనున్నానంటూ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి జగదితమైన పండుగలు. జగత్తుకు అందరికీ తెలిసినవి, ప్రతి ఒక్కళ్ళు ఆచరించేవి. అందుకని జగద్విదితమైన పర్వదినాలు కూడా ఇవి. ఈ 2 వస్తాయి ఒకదాని వెంట ఒకటి. తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే మహామాఘి. మహామాఘి అంటే పౌర్ణమి. పౌర్ణమి రోజు ఇక చెప్పాల్సిన పని ఏముంది? సముద్ర స్నానం మన జన్మ చరితార్థం అవుతుందని నమ్మకంతో చక్కగా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా సముద్ర స్నానానికి రెడీ అయిపోతారు. చలి, ఎండ ఈ 2 కూడా కొద్దిగా తీక్షణంగానే ఉంటాయి. చింతకాయ పచ్చడి, పండుమిర్చి పచ్చడి, ఊరగాయలు అనమాట. చింతకాయ, పండుమిర్చి, ఊరగాయలు ఊరిస్తుంటాయి. మేమున్నా మమ్మల్ని చూడండి ఊరిస్తుంటాయి అన్నమాట. అలాంటి చింతకాయ, పండుమిరపకాయలు కూడా ముందుకు వస్తాయి. చూడండి మమ్మల్ని చూడండి అంటూ చక్కగా మనకు నోరూరేటట్టుగా ముందుకు వస్తాయి. ఇలా ఉన్న సందర్భంలో శివయ్యకు ఇక నమస్కారం చేసి ఆశీస్సులు అందుకుని కానీ నేను వెళ్ళను. శివరాత్రి ముందు ఉంది కదా, శివరాత్రి వస్తుంది కదా, అందుకని చెప్పేసి శివయ్యకు నమస్కారం చేయాలి, ఆయన ఆశీస్సులు అందుకోవాలి. అప్పుడుగా నేను వెళ్ళను, అంతవరకు మీరు అంత అనుకుని నేను వెళ్ళనని చెప్పేసి మొరాయిస్తుంది. ఏంటి? చలి. అప్పుడు చలి తీక్షణంగా ఉంటుందిగా. ఇది శివరాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నాళ్ళిలా జనాలను బాధపెడుతూ వేధిస్తూ ఉంటావు, నీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తానంటూ మిడిమిడిగా చూస్తుంది. మాఘమాసపు ఎండ గుర్రుగా ఎలా ఉంటుంది? శివరాత్రి అంటే కొంచెం మార్పు వస్తుంది కదా మనకి ఎండలలో కూడా, అలా అన్నమాట. శ్రీశైల దివ్యక్షేత్రంలో శివరాత్రికి జనమంతా దీక్షా వస్త్రాలతో, మాలాధారణలతో, వయసుతో నిమిత్తం లేకుండా శివ ప్రార్థనలతో, అభిషేకములతో, శివనామ స్మరణము మార్మోగుతూ ఉంటుందన్నమాట.
ప్రప్రథమంగా మనము శివరాత్రి శ్రీశైలం అంటే ఫస్ట్ సాక్షి గణపతిని దర్శించుకుంటాం. ఆ తర్వాత శిఖరాన్ని దర్శించడము, ఆ తర్వాత అక్కడున్న ప్రత్యేకమైనటువంటి ఇష్టగా మైసూరు తల్లిని వీళ్ళందరినీ చూడటం కూడా వెంట జరిగిపోతాయి వాతావరణాన్ని బట్టి. ప్రప్రథమంగా సాక్షి గణపతిని చూసి నమస్కరిస్తాము, ప్రార్థిస్తాము, పూజిస్తాము. మనం వచ్చామని కూడా ఆయన దగ్గర ఆయన ఖాతాలో జమ చేసుకుంటాం మన పేరుని. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి అని ఒకటి ఉంది నానుడి. అంటే ఆ శిఖరం చూసామనుకో, శ్రీశైల శిఖరం చూసామంటే ఇక మన జన్మ చరితార్థము మనకి పుట్టుక లేదు అని అర్థం. ఇలా అంటూ పెద్దలలా ఆ ప్రయత్నాలన్నీ చేసుకుంటూ చక్కగా ప్రార్థించుకుంటూ శివయ్యను దర్శించుకుంటూ తల మీద బరువులని ఎక్కడెక్కడో దేశ విదేశాల వాళ్ళు కూడా ఒక వెహికల్ సౌకర్యం లేని రోజుల్లో కూడా తల మీద స్వామికి ముడుపులు కట్టుకుంటూ వచ్చేస్తూ శివ ప్రార్థనలు, పార్వతీమాత ప్రార్థనలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఈ సందర్భంగానే మన వీళ్ళని బట్టి ఇష్టకామేశ్వరి అమ్మవారిని కూడా దర్శించి ప్రార్థించిన వారి కోరికలను ఆ దయామయి తీరుస్తుందని జనాలకి మంచి నమ్మకం. జన్మకో శివరాత్రి అని నానుడి ఉంది. జన్మకో శివరాత్రి కనీసం రోజు వెళ్ళకపోయినా, నెల పక్షం వెళ్ళకపోయినా, నెల అంటే ప్రతి నెల, పక్షం అంటే 15 నెలలకు ఒకసారి అలా వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకోలేకపోయినప్పటికీ మహాశివరాత్రి రోజైన లింగోద్భవ కాలమందు అభిషేకములు, పూజా కార్యక్రమాలు జరుపుకునే ఎడల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం లభిస్తుందని ప్రజలందరూ కూడా పూర్వం నుంచి కూడా ఇప్పుడు కూడా చాలామంది కాలిన బడకన కూడా వెహికల్స్ ఉన్నా కూడా కాలిన బడకన కూడా మొక్కొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీశైలంలో ఇలా జరగడము పోయిన తర్వాత శివరాత్రి రోజు పాగాలంకరణ అనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంది. ఈశ్వరుని దగ్గర గుడిపైన పాగాలంకరణ జరుగుతుందన్నమాట. ఆ పాగాలంకరణ చూడడం అనేది, ఆ కార్యక్రమాన్ని చూడడం కూడా విశేషమైనటువంటిది రోజు అన్నమాట. శివరాత్రి రోజు అయితే నడుస్తుంది, అలా జరుగుతుంది. మనం మరుసటి రోజు ఒక 2 రోజులు 4 రోజుల వరకు ఉంచుతారు ఆ పాగని. అది కూడా మనం దర్శించుకుంటే జన్మ తరిస్తుంది, మనకి ఇక జన్మ ఉండదు అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నెరవేరుస్తారు దేవస్థానం వాళ్ళు. మనం కూడా ఆనందంగా తిలకిస్తూ ఉంటాం. ఆ రోజు రాత్రే పాగాలంకరణ కూడా, శివరాత్రి రోజు పాగాలంకరణ కూడా దర్శించి ప్రసాదాన్ని ఆరగించి మనము సుఖంగా సంతోషంగా కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని శ్రీశైలంలో సంపూర్ణ శివరాత్రి ఫలాన్ని కూడా మనం పొంది అందరము సంతోషంతో ఉండి తిరిగి మళ్ళీ మన ఊళ్ళకి మన ఇళ్ళకి మనం చేరుకుంటామన్నమాట. ఇలా ప్రతి సంవత్సరము వాళ్ళ వీలుని బట్టి మాఘమాసంలో శివరాత్రికి మిగిలిన పండగ రోజుల్లో కూడా ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. అసలు 365 రోజులు సంవత్సరానికి ఉంటే ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రతిరోజు ఏ మహానుభావులు పుట్టినరోజు, ఏ మహానుభావులు గొప్ప పనులు చేసిన రోజు, ఎవరెవరు ఏం చేస్తారో ప్రతిరోజుకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఒక లిస్ట్ తీసుకుంటే 360 రోజులకి ఇంకా డబుల్గా కూడా చాలా పనులు మనం చూస్తూ ఉంటాం, చదివినామన్నమాట. ఈ రోజుకి ఇంతవరకు మాసానం నేనేం చెప్పాను మీకు? మాసానం మాఘశీర్ష మాఘం మధురమయం జగత్. ఇంత మధురంగా మనకు రుచి చూపిస్తూ మాఘమాసం అంతా కూడా ఆనందోత్సాహాన్ని నింపుతూ మనందరినీ కూడా ఈ నెలంతా తిప్పినందుకు సంతోషపడుతూ మాఘమాసాన్ని ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం, ప్రతి అందరితో కూడా ఆనందాన్ని పంచుకుందాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.